హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యానికి వెళదాం. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడా సర్వోత్తరానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభువా, మహిమగల దేవా, నా రక్షకుడా విమోచకుడా, నీవే గొప్ప దేవుడు నమ్ముచున్నవారు నా ప్రభువా. నీ పక్షాన నా ప్రభు మేము నిలబడి ఉన్నాం. మీరే మాతో మాట్లాడి సహాయించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ కలుగును గాక. దేవుని యొక్క నామమును మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీవు నాకు సొత్తు అయి ఉన్నావని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి సొత్తుగా నిలబడతాడంటే, ఎప్పుడు దేవునికి తన కుమారుగా ఏర్పరచబడతారంటే, ఆయన వాక్యానుసారంగా నడుచుచున్నప్పుడు ఆయన యొక్క జీవితము దేవుని యొక్క మహిమలో నీలపై వాక్యమైన జీవితం నడిచినప్పుడే ఆయన సొత్తుగా ఏర్పరుస్తాడు. హల్లెలూయా. ఆయన ద్వారా సృష్టించబడ్డ వారు కనుక ఆయన నామను మయపరిచిన వారే ఆయన సొత్తుగా ఏర్పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యెషయా 43:1 అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగును యెహోవా. అక్కడ యాకోబు చెప్తున్నాడు, అయితే యాకోబు నిన్ను సృజించబడ్డవాడు యెహోవానే. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగో సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను విమోచించి ఉన్నాను. భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. యాకోబు భయపడకము, నువ్వు నా సొత్తు అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన కుమారుడు, నీ యొక్క లోకానుసారంగా జీవితంలో నడుస్తున్నావు. పాపంలో పడి ఉన్నావు. అపవాదన సాతాడు ఎంపడబడుతున్నాడు. దేవుని యొక్క స్వరము నిన్నో వెంటాడుతుంది. హల్లెలూయా. ఎట్లా తెలుసా? యాకోబును చెప్పినట్టుగా, యాకోబుతో దేవుడు మాట్లాడినట్టుగా యాకోబును భయపడకు అని చెప్తున్నాడు. చూసినవా? అదే విధంగా ప్రేమిడ కుమార్తె నిన్ను కూడా యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆ స్వరము నీకు వినబడుతున్నట్టు తెలుసా? నీ యొక్క అపవాదన సాతాను యొక్క అధికముగా నువ్వు మునిగిపోయి ఉన్నావు కనుక దేవుని యొక్క స్వరము నీకు వినపడతలేదు. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క స్తుతిస్తూ ఆరాధనలో మహిమపరచుతూ నువ్వు నీలమైపోయి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఓ ప్రేమ కుమార్తె నువ్వు భయపడకుము, నేను నిన్ను వెంబడిస్తూ ఉన్నాను, నువ్వు నా సొత్తు అంటున్నాడు. ఆయన సొత్తుగా ఉండాలంటే ఏమై ఉండాలి? వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉంటున్నావు, లోక అధికంగా మునిగిపోయి ఉన్నావు. వాక్యానుసారమైన జీవితం ఎక్కడ ఉంది? వాక్యానుసారమైన జీవితం కాదు. ఈ లోకమంతయో మాయతో నింపబడింది, ఈ లోకమంతయో సాతానుతో నింపబడింది. కనుక నీ యొక్క జీవితము వాక్యానుసారమైన జీవితం కాకుండా అపవాదన సాతాను అడుగులు నడుస్తుంది. కనుక ఆయన స్వరము నీకు వినబడడం లేదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆదికాండము 32:28 అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అక్కడ ఏమన్నా? నీవు మనుషులతోనూ దేవుడితోనూ పక్షముడి పోరాటం చేశావు కనుక నీకు ఇక్కడి నుంచి ఎవరి పేరట ఇశ్రాయేలే నీ పేరు. అవునా? ఇశ్రాయేల్ గుంపులో యాకోబును ఇచ్చాడు అక్కడ. అవునా కదా? ప్రియములకు నిన్ను కూడా దేవుడు ఇశ్రాయేల్ గుంపులో ఉంచని ఇష్టపడుతూ ఉన్నాడు. అనగా
ఆ పరలోక రాజ్యంలో దూతలు స్తుత్యాగం చేస్తున్న చూసినావా, ఆ దూతల మధ్యలో నేను ఉంచాలని ఇష్టపడుతున్నాడు. మరి దేవుని స్వరం వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని యొక్క స్వరం వినడానికి సిద్ధంగా ఉండాలంటే నువ్వు వాక్యానుసార యొక్క జీవితం ఉండాలి, నీలో విశ్వాసమైన యొక్క జీవితము కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రకటన 2:17 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినును, చెవిగలవాడు వినును గాక. చెవి ఉన్నవాడు వినును గాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజించి నిత్తును మరియు అతని తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరు నుండును. చెక్కబడిన కొత్త పేరు ఉంటదట. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. పొందిన వానికి గాని మరి అది ఎవరికి తెలియదని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క స్వరం వినాలంటే ఎంతో కృపాక్షేమముతో ఆయన యొక్క నింపబడి ఉండాలి. అవును, అక్కడ దేవుడు పరిశుద్ధాత్మను చెబుతూ ఉన్నాడు, బోధిస్తున్నాడు. ఏమేమి నీకు ఈవులు కావాలనో అవి ఇయ్యడానికి చిత్తంగా ఉన్నాడు. కానీ దేవుడి యొక్క స్వరమునకు దూరం అవుతున్నాను పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. ఈ లోకానుసారం యొక్క జీవితము వ్యర్థమని ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినా ఆ స్వరం నీకు నింబడతలేమంటే అపవాదైన సాతానిక గోడలు నీకు అడ్డున్నాయి కనుక నిందపడుతున్నాయని తెలియపరుస్తున్నాడు. అదే యెషయా 62:2 జనములు నీ నీతిని కనుగొనును. రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు, యెహోవా నిర్మించే కొత్త పేరు నీకు పెట్టబడును. హల్లెలూయా. అదేదో తెలుసా? పరలోక రాజ్యానికి నువ్వు పోయిన తర్వాతనే, పరలోక రాజ్యంలో నువ్వు తీర్పు నెగ్గిన తర్వాతనే యెహోవా దేవుడు కొత్త పేరు పెడతాడట. ఏదో తెలుసా? కొత్త పేరు పెట్టి పిలుస్తాడట. నా కుమారుడా అంటాడు. ఆయన కుమారుడుగా జీవించాలంటే, నువ్వు ఆయన యొక్క కొత్త పేరు నీకు పెట్టాలంటే ఆయనను భయభక్తి కలిగి ఉండి సుత్యాగం చేస్తూ ఈ లోకానుసారంగా జీవితాన్ని వదిలేయాలి. ఆయన వైపు చూపిస్తూ మయంపరిచి ఉండాలి. అప్పుడే ఆయన దేవుడు అంటాడు, నా సొత్తు అయి ఉన్నావు అంటాడు. హల్లెలూయా. ఆయన లోకమంతంలో ఆయన సొత్తుగా నిలబడింది, కానీ అపవాదైన సొత్తులో నింపబడి ఉన్నావు కనుక దేవుని యొక్క మహిమను కోలుకోబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుల ప్రేమ కుమార నీకు జీవితం ఎలా ఉందో మార్చుకో. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నా కుమారుడా అని పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆ పిలుపు స్వరం వినాలంటే దీని యొక్క వాక్యానుసారం జీవించిన కృప పరిశుద్ధాత్మ దేవుడు కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడానికి వందనాలు ప్రభువా. నీ యొక్క శక్తి, నీ యొక్క మహిమ, నీ యొక్క ఘనత సదాకాలముగా ఉండి, అవున ప్రభా దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాటలు విని అనుగ్రహించి సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.